జైపూర్ డ్రెస్సింగ్ స్టైల్ బాగుందా? నేనైతే జైపూర్ అమ్మాయిని అయిపోయా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి జైపూర్లో డే 1 వీడియో అనమాట. మేము డే 1లో ఏమేం ప్లేసులు చూసామనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. Jaipur city was founded by Maharaja Jai Singh in 1727. That's why city name is Jaipur. Jai means Maharaja Jai Singh, Pur means city or town. Okay. So Jaipur city divided 3 parts: old, new and oldest. Your hotel until this area in the new city. ఇలా జైపూర్ సిటీ వ్యూ అయితే చూసేసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేము జైపూర్ డే 1లో వెళ్ళింది ఫస్ట్ జంతర్ మంతర్. సో దానికి టికెట్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. అలాగే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట ఇండియన్స్కి. మరి ఈ జంతర్ మంతర్ను 18th సెంచరీలో జైపూర్ మహారాజా అయిన జయసింగ్ నిర్మించారు. మరి ఈ జంతర్ మంతర్ గురించి మనకు అర్థం అవ్వాలంటే తప్పనిసరిగా గైడ్ ఉండాలి. మేము ఇక్కడ జైపూర్కి సంబంధించిన విషయాలన్నీ కూడా గైడ్ ద్వారానే తెలుసుకున్నాము. మరి జంతర్ మంతర్లో నిర్మించిన సన్ డైల్ ఆధారంగా మనం ప్రపంచ దేశాల్లో ఉన్న టైంను కూడా కనుక్కోవచ్చు. అంటే ఆఫ్టర్నూన్ 12 ఎప్పుడవుతుంది అనేది ఇక్కడ నుంచే మనం తెలుసుకోవచ్చు. Local name Dhruv Tara, Dhruv Nakshatra, very bright star, all times fixed in the north. Right. From here also southern hemisphere like this out. Exactly 24 September sunlight starts till next 20 March. So in this period sunlight you can see here only. So right now sunlight, it means right now our sun running in southern hemisphere like this out. Look example. My friend, the east, the west, north and south. Where is sun? Sun is this side. Yes. It means south side. 12 plus 11. Look here on this paper. 11, 5, 10, 15, 16 or 17 something like Jaipur time plus 11 minutes Indian Standard Time. From the instrument we can find out the sun sign, sun zodiac sign. So we have the 12 sign like Aries, Taurus, Gemini and 12 months like January, February up to December. So sun meaning 1 month, one particular sign. Right now where is the sun we can find out here. What is the procedure? First look here 4 wire, 1, 2, 3, 4. So here each wire is a 90-degree angle. It means 3601 horizontal circle. Can you see the center point of the 4 wire? One is the metal plate, round plate, metal plate. ఈ విధంగా జంతర్ మంతర్లో ఉన్న విషయాలన్నీ అయితే గైడ్ ద్వారా తెలుసుకొని మొత్తానికి అయితే కంప్లీట్ చేసాము. పక్కనే ఇక్కడ తోలుబొమ్మలు ఆడిస్తుంటే అక్కడ చూసామన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ రాజస్థాన్లో తోలుబొమ్మలు చాలా బాగా ఆడిస్తారు. ఎక్కడ చూసినా మనకు అక్కడక్కడ ఈ ఆటలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. జంతర్ మంతర్ నుండి నహర్గర్ ఫోర్ట్ కి అయితే వచ్చాము. ఇక్కడ శీష్ మహల్ ఉందన్నమాట. ఈ శీష్ మహలే కాకుండా వ్యాక్స్ మ్యూజియం కూడా ఉంది. మరి వ్యాక్స్ మ్యూజియం అండ్ శీష్ మహల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6:30 వరకు ఉంటాయి. మరి శీష్ మహల్ కానీ వ్యాక్స్ మ్యూజియం కానీ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏవే అలో లేవన్నమాట. సో బయట ఎలా ఉందనేది నేను చూపించాను. ఇప్పుడు శీష్ మహల్ లోపలికైతే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి మనకి ఇలా కవర్ సాక్స్లు అయితే ఇస్తారనమాట. సో అలా వేసుకొని వెళ్ళాలి. ఈ టైగర్ నేమ్ వచ్చేసి మనందరికీ తెలిసిన నేమే, బెంగాల్ టైగర్ అనమాట. సో ఈ ప్రాంతంలో అవి ఎక్కువగా తిరిగేవట. అందుకని వాటికి గుర్తుగా ఈ బొమ్మనైతే ఇలా పెట్టారు. నెహర్గర్ ఫోర్ట్ నుండి జైగర్ ఫోర్ట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి జైపూర్ సిటీ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ జైపూర్ అంతా కూడా టూర్ గైడ్ లేకుండా మనం చూడటం చాలా కష్టం అనమాట. మనకి ఇక్కడ ఏమీ అర్థం కావు. మొత్తం హిందీలోనే ఉంటుంది. అందులో వీటి హిస్టరీ కూడా తెలిసి ఉండదు. సో వీళ్ళైతే చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న జైవాన్ కెనాన్ అనేది అతిపెద్ద ఫిరంగి అనమాట. దీంట్లో 50 కిలోల షార్ట్ బాల్ను కొట్టడానికి 100 కిలోగ్రాముల గన్ పౌడర్ పడుతుందంట. దీనిని జైపూర్ మహారాజైన జైసింగ్ 1720లో తన హయాంలో నిర్మించారట. ఎక్కడ చూసినా ఈ ఫోర్ట్ల చుట్టూ కూడా కొండలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఆరావళి పర్వతాలు. ఇక్కడ నుండి చూస్తే ఫోర్ట్ ఎంతవరకు ఉందనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ ప్రహరీ గోడలు కానీ ఇవన్నీ కూడా నిజంగా వ్యూ చాలా బాగుంటుంది.
ఇక్కడ జయగర్ ఫోర్ట్ నుండి ఇప్పుడు జల్మహల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ జల్మహల్ అనేది మీకు ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తుంటే కనిపిస్తుంది చూడండి. నేను ఆరోలో చూపిస్తున్నాను. సో చుట్టూ వాటర్ ఉంటుందన్నమాట. ఆ నీళ్ల మధ్యలో ఈ మహల్ ఉంటుంది. ఫైనల్ గా కొండల పైనుండి అయితే కిందకు వచ్చేసాము. ఇక్కడ చూడండి జల్మహల్ కనిపిస్తుంది. దీని చుట్టూ వాటర్ ఉంటుందన్నమాట. నీళ్ల మధ్యలో మహల్ నిర్మించారు. జైపూర్ మహల్ యొక్క వేషధారణ అలాగే దుస్తులు సాంప్రదాయాలు ఇవన్నీ మనతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియన్స్తో చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. మరి వారి స్టైల్లో మనం రెడీ అయితే ఎలా ఉంటాం అనేది ఒకసారి చూసుకుందామని చెప్పేసి మేమైతే డ్రెస్సులు తీసుకున్నాము. అలా వేసుకొని ట్రైల్ వేస్తుంటే నాకే చాలా నవ్వు వచ్చేసింది. చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. అండ్ చూసేవాళ్ళు మా వాళ్ళు అయితే ఫుల్గా నవ్వుతున్నారు అనమాట. ఏంటి ఇది అని చెప్పి. ఏదో ఇంత దూరం వచ్చాం కదా ట్రైల్ వేస్తే పోయేదేముంది, ఫొటోస్ అయితే గుర్తుగా ఉండిపోతాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. మరి ఇంకా డిఫరెంట్ స్టిల్స్ అయితే తీసేసుకున్నాము. ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ సిటీలోకి వెళ్ళిపోవడమే. మేము సిటీలో ఉన్న హ్యాండ్లూమ్ శారీస్ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వాళ్ళు శారీస్ మీద ఎలా ప్రింటింగ్ చేస్తారు, ఆర్గానిక్ కలర్స్ ఎలా యూస్ చేస్తారు అదంతా కూడా ఇతను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు. Sari and dress material. Rajasthani people coming to Hyderabad and selling from Bandhani sari. Then after wash color is gone. Yes. But that is the chemical color. 500, 600, 300, 400 exhibition selling from sari. Master block. Then. Now we'll take supplementary block. The yellow color made by sugarcane and sunflower. This is a 2 block painting, but not now ready. Now you wash all the gauze, but now we'll take this water. Water we are put herbal henna powder red color, but water color no change. See this. Now we put the powder. Water color no red color. Now we'll put this fabric. Yellow color is the gone and the red color coming. Water similar color. పసుపు పెడితే సర్ఫ్లో రాదా కలర్ అట్లా. Then you have, now you put the sunlight 2 hours. Then hand wash and the machine wash. Color never gone. Okay. Same thing we are making Rajasthani sarees. 100 gram kuit. The kuit is the Rashtrapati awarded Telugu speaking Raghu. Okay. షాపింగ్ తర్వాత తిరిగి మా రూమ్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ రోజు డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది జైపూర్ లో. నెక్స్ట్ డే 2 లో ఏమేం ప్లేసులు చూస్తామనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు మేము తీసుకున్న హోటల్స్ కి వెళ్లే దారిలో ఈ సెంట్రల్ మ్యూజియం అయితే కనిపించింది. జైపూర్ లో సెంట్రల్ మ్యూజియం ఫేమస్ కదా, సో ఇది చూడకుండా వెళ్ళలేము. దీన్ని మరి నెక్స్ట్ డే 2 లో రేపు డే టైమ్ లో వచ్చేసి దీన్ని చూస్తామన్నమాట. నైట్ లైటింగ్ లో చాలా బాగుందని చెప్పేసి మా టెంపోని సైడ్ కాపుకొని దగ్గరికి అయితే వచ్చాము. Lovely.